అందరికీ నమస్కారం. భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవే. వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని కూర్చుంటుంది. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన 10 పనులు ఇవే. ఏ భార్య అయితే ఈ పనులు తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని కూర్చుంటుంది అని తాళపత్రనిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు. భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది. అలా భర్త మంచి కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్తగా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఇంట్లో ధనం మిగలాలి అన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా, భర్త సంపాదన పెరగాలి అన్నా స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అని తాళపత్ర నిధులలో చెప్పారు. మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అంతానూ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు. అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు, లేదా వ్యాపార స్థలానికి కావచ్చు, అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు. ముహూర్త కాలం అంటే ఒక గంట పాటు. కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలను ఉతకకూడదు. అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడవకూడదు. చెత్త ఇంటి బయట వేయకూడదు. కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు. కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది. అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు, తగ్గిపోతుంది. కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త అనేది ఊడవకూడదు. స్త్రీలందరూ ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గంట తర్వాత ఇల్లును మీరు తుడుచుకోవచ్చు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి, కాళ్ళకు పసుపును రాసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి. పసుపు అనేది యాంటీబయోటిక్, ఎటువంటి క్రిములను దరిచేరనివ్వదు. ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపెట్లో కుంకుమను ఖచ్చితంగా ధరించాలి. చాలామంది ఆడవారు కుంకుమ బొట్టును పెట్టుకుంటారు, కానీ పాపెట్లో కుంకుమను అస్సలు ధరించరు. కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పాపెట్లో కుంకుమ పెట్టుకోవాలి అని అనుకుంటారు. కానీ అలా అనుకోవడం తప్పు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపెట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి. లక్ష్మీదేవి స్థానాల్లో సుహాసినుల పాపిట కూడా ఒకటి. కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపెట్లో ధరించాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చరంగు గాజులను ధరించాలి. అలాగే తలలో పూలు ధరించాలి. గులాబీ పూలు, మల్లె పువ్వు, చామంతి పువ్వులు, తామర పూలు, ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి. అలాగే కాలికి మెట్టలు పెట్టుకోవాలి. ఇలా పంచమాంగళ్యాలు ధరించాలి. ఎందుకంటే భర్త క్షేమం కోరుకునే ప్రతి స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని, అలాగే సాయంత్రం నుండి 7 గంటల మధ్య ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ సంధ్యాకాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. స్త్రీలనే కాదు, ఈ సమయంలో ఎవరూ కూడా నిద్రించకూడదు. పూర్వకాలంలో చక్కగా ఉదయం 6 గంటలకు నిద్రలిచ్చేవారు. అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో రాత్రి 11 లేదా 12 గంటలకు పడుకొని ఉదయం 7 లేదా 8 గంటలకు లేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఆర్థిక సమస్యలతో అవుతున్నారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని వీరు కోల్పోతున్నారు. ఇది పరమ సత్యం. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత 2 మెతుకుల అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి. ఇలా చేస్తే యజ్ఞేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది. కేవలం 2 మెతుకులు సమర్పిస్తే చాలా మంచిది.
ఈ 2 మెతుకులు అన్నాన్ని మీరు సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అదేవిధంగా భర్త మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో క్షవరం అనేది చేయించుకోకూడదు. వెళ్తూ ఉంటే కూడా మీరు ఆ రోజుల్లో వెళ్ళకూడదని భార్య చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు. స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. కనుక మీ భర్తకి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పండి. అదేవిధంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదు అని కూడా మీరు చెప్పండి. భర్త ఒకసారి ధరించి వేచిన బట్టలను మళ్ళీ వాటిని ఉతికిన తర్వాతే ధరించాలి. అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కనుక మీ భర్త విడిచిపెట్టిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా మీరు ఒకసారి జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకు ఇవ్వండి. అంతేకాని విడిచిన బట్టలను భర్త మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం పోతుంది. ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎన్ని పనులున్నా సరే శుక్రవారం ఉదయం రోజు సాయంత్రం 2 పూటల లక్ష్మీదేవిని మీరు ఆరాధించండి. చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోస్తే దీపారాధన చేయండి. గులాబీ పూలు, మందార పూలు, చామంతి పూలు, తామర పూలు ఇలా ఏదో ఒక రకమైన పూలతో దొరికితే తామర పూలు ఇలా దొరికితే ఆ పువ్వులను ఆ లక్ష్మీదేవి ఆ అమ్మవారికి సమర్పించండి. ఇలా సమర్పించడం ద్వారా మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి. ఎందుకు రాదు అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత తప్పకుండా కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవండి. ప్రతి శుక్రవారం మీరు కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అతి కొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు వస్తాయి. ఇది పరమ సత్యం. ఎవరైతే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదువుతారో వాళ్ళు కుబేరులతో పాటు సరిసమానంగా తులతూగుతారని, అంతటి సంపాదనను వీరు పొందుతారని జగదుర్గో ఆదిశంకరాచార్యులు చెప్పారు. కనుక ప్రతి శుక్రవారం మీరు తప్పకుండా కనకదార స్తోత్రాన్ని చదవండి. అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా, ఆ ఖర్జూరాలను తీసి పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి. ఆయన తిన్న తర్వాత ఒక గ్లాస్లో మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అని మీరు కోరుకోండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా కలుగుతుంది ఇలా చేయడం ద్వారా. అలాగే నా భర్త సంపాదన మరింత రెట్టింపు అయ్యేటట్లు అనుగ్రహించు తల్లి, ఆయనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని ఆ అమ్మవారిని మీరు ప్రార్థించండి. అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే. కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి. అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటూ ఉంటారు. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావాల్సిన వస్తువులను ఎప్పటికప్పుడు సమకూరుస్తూ ఉంటారు. కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ భర్తకు హాని జరుగుతుంది. అంతేకాదు అత్తారింటికి లేనిపోని కష్టాలనేవి మీకు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు. కనుక ఈ వస్తువులు పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకండి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది. అదేమిటంటే తల్లిదండ్రుల ప్రేమ. ఆడపిల్లలు ఎంత కావాలంటే అంత ప్రేమ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తామామల దగ్గర చూపించాలి. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించి అత్తామామలు కూడా ఆమెను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి. పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తూ
ఇది నా కోసమేనా, ఇది నాదేనా అంటూ ఆ వస్తువులు తన కోసం తీసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ప్రతి ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు. అలా తీసుకొని వెళ్ళే వస్తువుల్లో కిరాణా సామాన్లు, బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, తినుబండారాలు, అమ్మ చీరలు, నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులను తీసుకొని వెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉంటారు. మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వాటిని వారికి తిరిగి ఇచ్చేయండి. మరి ఏ వస్తువులను పుట్టింటి నుండి తీసుకురాకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానివల్ల మీ పుట్టింటికి అత్తారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను మీరు అరికట్టండి. అందులో మరీ ముఖ్యంగా కొత్త దుస్తులు, స్వీట్లు, మసాలాలు, కిరాణా సామాన్లు, కారాలు, పచ్చళ్ళు ఇలా అమ్మగారు ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా మనం తెచ్చుకుంటూ ఉంటాం. అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిది పదునుగా ఉండే వస్తువులు, కత్తెరలు, కత్తులు, చాకులు, సూదులు, కత్తిపీటలు లాంటివి. పదునైన వస్తువులను అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు. అంతేకాదు పుట్టింటి నుండి అత్తవారింటికి మధ్య పగలు ఏర్పడతాయి. చిన్న విషయాలు కూడా పెద్దగా గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి. కాబట్టి పదునుగా ఉండేటువంటి వస్తువులను, ఇనుప వస్తువులను, పారలు, గొడ్డళ్ళు ఇలాంటి వస్తువులను మీరు అస్సలు తెచ్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేస్తారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి. అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది. కొంతమంది అమ్మలు వారి కూతుర్లకు మసాలా సామాన్లు, వడియాలు ఇచ్చి పంపిస్తారు. కానీ చింతపండు అలాగే ఉప్పును కూడా ఇస్తూ ఉంటారు. చింతపండును కూడా ఇస్తుంటారు. కానీ చింతపండును అలాగే ఉప్పును పొరపాటున కూడా స్త్రీలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలా తీసుకువస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. పుట్టింటికి మెట్టినింటి నుండి మనస్పర్ధలు వస్తాయి. బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు, కొలమాలికలు, చాట, రోలు, రోకలి వంటి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే తిరగాలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. భర్తకు అనే విషయాలకు కోపం వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తుంటారు. కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. అలాగే అత్తమామలతో మీకు విభేదాలు వస్తాయి. పుట్టింటి వారి సంపాదన హరించకపోతుంది. చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం. శుభ్రపరచడానికి మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టినింటికి చీపురును అస్సలు తీసుకురాకూడదు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు, మిరపకాయలు ఆడపిల్లలు అస్సలు తెచ్చుకోకూడదు. కాకరకాయ, మెంతి కూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలాగే కారం, పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు. పుట్టినిల్లు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టినింట్లో హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి మేము చెప్పిన వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు. పూజా గదిలో ఉండే సామాన్లు, దీపం కుందెలు, గంట, హారతి పళ్ళెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటికి అస్సలు తీసుకువెళ్ళకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.